సాయి కృష్ణ కేసులో సిట్ ఎంటర్ అయింది. కాసేపట్లో కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు సిట్ బృందం రానుంది. స్పాట్ లో మా ప్రతినిధి వినయ్ ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. వినయ్, ఎంతసేపట్లో సిట్ బృందం అక్కడికి రాబోతోంది? దేవి, సాయి కృష్ణ కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో చాలా కీలక డెవలప్మెంట్ చోటు చేసుకుంటా ఉంది. గత 3 రోజుల నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కేంద్రంగానే ఏసీపీ దైవప్రసాద్ బృందం సాయి కృష్ణ కేసుకు సంబంధించి కీలక ఆధారాలన్నీ కూడా సేకరించింది. దీనికి సంబంధించి సేకరించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఈ సాక్షిలో మొత్తం అంతా కూడా నమోదు చేసింది. ప్రస్తుతం మనం కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర అటు క్లూస్ టీమ్స్ తో పాటు ప్రత్యేక బలగాలతో పాటు స్పెషల్ ఆఫీసర్లందరూ కూడా ఇప్పటికే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు, ఆ పైన ఏసీపీ బృందం దైవప్రసాద్ బృందం గత 3 రోజుల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా విచారించింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలని కూడా సేకరించిందని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే మరి కాసేపట్లో సిట్ బృందం కూడా అటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు రాబోతా ఉంది. వాళ్ళకి ఈ ఫైల్ అంతా కూడా సమర్పించబోతా ఉన్నారు. మనం విజువల్లో చూడొచ్చు, ఇప్పుడు ఈ సంబంధించి ఏదైతే తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అటు సీసీ ఫుటేజ్ తో పాటు అదేవిధంగా లాకప్ లో ఉన్న అన్ని వేలుముద్రలన్నీ కూడా సేకరించారు. దానికి సంబంధించి ఇప్పటికే అవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కు పంపించి అవన్నీ కూడా రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొచ్చారు. మనం చూడొచ్చు, అటు ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ కూడా అన్ని కూడా ఇక్కడికి వచ్చి పైన ప్రస్తుతం వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో సిట్ బృందం కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు చేరుకోబోతోంది. ఇప్పటికే 3 రోజుల నుంచి అటు రాత్రి పగులు అనే తేడా లేకుండా కూడా అటు ఏసీపీ దైవప్రసాద్ బృందం అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అనేది కూడా కొనసాగించింది. మొత్తం తల్లి స్టేట్మెంట్ ఇచ్చిన ఆధారంగా మార్కాపురం నుంచి అటు సాయి కృష్ణను తీసుకొచ్చిన తేదీ, టైం అన్ని కూడా ఇప్పటికే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా సేకరించారు. ఈ కేసులో లింకప్ అయి ఉన్న అటు పూర్తిగా అందరినీ కూడా విచారించారు. ఈ కేసుకు సంబంధించిన లీడ్ అన్ని కూడా వెలికితీసే ప్రయత్నం అంతా కూడా చేశారు. దాంతో పాటు ఈ కమిషనరేట్ లో ఉన్న మిగిలిన అధికారులన్నీ కూడా హెల్ప్ తీసుకుని వాళ్ళతో కూడా అనేక కోణాల్లో విచారించారు. దాంతో పాటు నిన్న కృష్ణలంక శ్మశాన వాటికి సంబంధించి కూడా అక్కడ కూడా పూర్తిగా అవన్నీ కూడా ఎంక్వైరీ చేశారు. దాంతో పాటు కొన్ని సంబంధించిన ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో బస్టాండ్ తో పాటు ఇక్కడ ఉన్న హోటల్ అన్ని కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేశారు. ఇలా ఓవరాల్ అన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా కనెక్ట్ చేశారు. ప్రస్తుతం దైవప్రసాద్ బృందం అంతా కూడా పైన లోపల ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంది. మరి కాసేపట్లో ఈ ప్రాంతానికి సిట్ బృందం కూడా రాబోతోంది. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వినయ్.